భక్తి అనేది ఒకరి సొత్తు కాదు. అది 10 మందితో కలిసి పంచుకుంటేనే దాని మాధుర్యం పెరుగుతుంది. అందుకే గోదాదేవి ఒక్కదాన్నే ఈ కృష్ణానుభవాన్ని ఆస్వాదిస్తే ఎలా అని ఈ రోజు నుంచి తన చెలికత్తెలను ఒక్కొక్కరిగా నిద్రలేపటం ప్రారంభిస్తోంది. ఈ 6వ పాసురం ఇంకా నిద్రమత్తు వీడని ఒక అమాయకురాలైన గోపికను లేపుతున్న అద్భుతమైన ఘట్టం. తెల్లవారిందనడానికి గోదాదేవి చెప్తున్న గుర్తులేంటి? ఆ గుర్తుల వెనుక దాగి ఉన్న వేదాంత రహస్యాలేంటి? ఈరోజు మనం ఆండాళ్ తల్లితో కలిసి ఆ గోపిక ఇంటి తలుపు తడదాం రండి. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. 6వ పాసురం అనుసంధానం చేద్దాం. புள்ளும் சிலம்பினகான் புள்ளரயில் கோயில் வெள்ளை விழிசெங்கின் பேரரவங் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடங்களக்களிய கால்லோச்சி வெள்ளத்தரவில் துயில் மறிந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மொள்ள எழுந்தறி என்ற பேரரவம் உள்ளம் புగందు కుళిరిందే లోరింబావాయ్. ఈ ధనుర్మాసం భగవంతుని యొక్క ప్రేమని పంచుకోవడానికి అత్యుత్తమమైన కాలం. జన్మ సార్థకం కావడానికి ఆచరించే ఉత్తమమైన అనుష్ఠానమే ఈ ధనుర్మాస వ్రతం. లోకంలో ఒక్కొక్క ఫలం ఒక్కొక్క దేవత ఇస్తుందని చెప్తారు. కానీ సర్వలాభాయ కేశవః అంటూ కేశవుణ్ణి ఆరాధిస్తే అన్ని ఫలితాలు లభిస్తాయి అని చెప్పింది. అటువంటి కేశవుణ్ణి ఆరాధించే వ్రతమే ఈ స్నాన వ్రతం. అతడే సాధనమని ఫలం అతడేనని విశ్వసించిన వారికి అన్ని శ్రేయస్సులు కలుగజేస్తాడు. అతన్ని అర్చామూర్తిగా ఉపాసించిన ఆండాళ్ వ్రత ఫలితాన్ని పొందింది. దీనికి ప్రధాన ఫలం కృష్ణానుగ్రహం. స్నానం అంగం, నోము అనేది కేవలం వ్యాజం. ఇది యావజ్జీవం చేయదగిన వ్రతం అన్నమాట. పరశ్రేయస్సును సమృద్ధిని చూసి అసూయ చెందకుండా ఉండడమే ఇక్కడ ఉన్న యోగ్యత. తోటి వారందరూ సుఖం పొందాలనే పరహిత చింత దీనికి ప్రధానం. పెద్దల హితవచనాలు వినడం, మననం చేయడం, ఆచరణలో పెట్టడంలో అభిరుచి ఉండాలి. వేద మార్గావలంబులైన శిష్యుల హృదయ తాపాన్ని పోగొట్టే జ్ఞానులే కదా పెద్దలు. అటువంటి వారి ద్వారా భగవానుని ఆశ్రయించుట తరించడానికి తేలికైన మార్గం. ఇక్కడ శ్రీకృష్ణునిచే ప్రేమించబడ్డ గోపికలను ముందుంచుకొని స్వామి అనుగ్రహాన్ని పొందగోరినది మన ఆండాళ్ తల్లి. వ్రతానికి పూర్వరంగం అంతా సిద్ధం చేసింది మొదటి 5 పాసురాల్లో. ఫలప్రదాత అయిన భగవానుని స్వరూపం తెలిసిన తరువాత అతని కృపను మనపై ప్రసరింపచేయగల సత్పురుషులను గుర్తించి వారి దయను పొందాలి. అందమైన కథ చెబుతూ వాని వెనుక గంభీరమైన ఉపనిషద్ రహస్యాలను ఇక్కడి నుంచి 15వ పాసురం వరకు ఆండాళ్ తల్లి మనకి తెలియజేస్తుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నాము అంటే, ఎందుకు 10 మంది గోపికలను లేపింది అనడానికి కారణం అన్నమాట. ఎవరైనా సరే భగవంతుని దగ్గరికి చేరాలి అంటే డైరెక్ట్గా వెళ్తే భగవంతుడు చిపో క్షిపామి అనే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు భగవదనుభవంలో ప్రజ్ఞులైన వారిని ముందు పెట్టుకుని వెళితే ఆ వారితో పాటు మనం కూడా తరించే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు చెప్పిందనమాట. రేపల్లలో 5 లక్షల ఇళ్ళున్నాయి. ఇంటికి ఒకటి చొప్పున చూసుకున్నా కూడా 5 లక్షల మంది గోపికలు ఈ వ్రతానికి సిద్ధపడ్డారు. అందరూ చేరారా లేదా అని చూసిన గోదాదేవికి ఒక 10 మంది తక్కువైనట్లుగా తెలిసింది. వారు లేకుండా తాము కృష్ణానుభవానికి పోలేక ఆనాటి నుంచి ఒక్కొక్కరిని లేపి తమతో చేర్చుకుంటారు. వారి వారి ఇండ్లకు పోయి మేల్కొల్పడానికి కొన్ని ప్రాభాతిక చిహ్నాలను తెలుపుతారు. ఇందులో ఒక ఉపనిషత్ రహస్యం కూడా ఇమిడి ఉంటుంది. ఈ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు మొత్తం 10 మంది గోపికలను నిద్ర మేల్కొల్పుతుంది. ఈ 10 మంది గోపికలు కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని పరమ భక్తాగ్రేసులైన
10 మంది ఆళ్వారులకు ప్రతీకగా చెప్తారు. ఇక ఈ పాసురంలో నిద్ర మేల్కొల్పబడే గోపిక భగవదనుభవ జ్ఞానం కొత్తగా పొందిన పిల్ల కనుక తెలియక ఆ సంతోషంను తాను ఒక్కతే తన భవనంలో పరుండి అనుభవించుచున్నదే గాని 10 మందితో పంచుకోవడంలో కల ఆనందం తెలియని పిల్ల. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను కదా, ఆండాళ్ తల్లి 10 మంది గోపికలను ఎందుకు లేపుతుంది, ఎందుకు లేపి గోష్ఠిలో కలుపుకొని వెళ్తుంది అన్న దాని భావం. ఇప్పుడు ఇంకా పాసురం యొక్క అర్థానికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ మేల్కొలుపులోని ప్రతి పిలుపు వెనుక ఉన్న ప్రేమను, ప్రతి శబ్దం వెనుక ఉన్న సందేశాన్ని విశ్లేషిద్దాం. ప్రతి పదార్థం కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ను కూడా చూడండి, కొంచెం బాగా మనకి అర్థమవుతుంది అన్నమాట. తెల్లవారిందనడానికి మొదటి 2 గుర్తులు ఏమని చెప్తున్నారు అంటే, ఇంకా తెల్లవారలేదు, పడుకోనియండి అని లోపల ఉన్న గోపిక అంటుంటే గోదాదేవి బయట నుంచి ఓ పిల్ల తెల్లవారింది అని చెప్తూ 2 స్పష్టమైన గుర్తులను చెప్తోంది. మొదటి గుర్తు పక్షుల కిలకిల రావాలని గురించి చెప్తుంది. ఫస్ట్ పాదం ఉంది కదా, పుళ్ళుం సిలంబినగాళ్ అంటే ఓ పిచ్చి పిల్ల చూడు, కాణ్ అంటే చూడు, పుళ్ళిన్ అంటే పక్షులన్నీ నిద్రలేచి కిలకిలమని శబ్దాలు చేస్తున్నాయి, పక్షులు తమ గూళ్ళను వదిలి ఆహారం కోసం బయలుదేరుతున్నాయి అంటే తెల్లవారిపోయింది అని చెప్పడానికి మొదటి గుర్తుగా చెప్పింది. ఇలా పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి అని చెప్పడంలో ఉన్న తాత్విక రహస్యం ఏంటి అంటే, ఇక్కడ పక్షులు అంటే కేవలం పక్షులు కాదు, వారే ఆళ్వారులు అనే మహాభక్తులుగా చెప్పుకోవచ్చు. వారు ఎప్పుడు భగవన్నామ స్మరణ అనే ఆహారం కోసం పరితపిస్తూ ఉంటారు. చూడు, ఆళ్వార్ల వంటి మహాభక్తులందరూ నిద్రలేచి భగవంతుని గుణగానం చేయడం మొదలుపెట్టేశారు, నీవింకా నిద్రపోతున్నావేమిటి అని గోదాదేవి అంటుందన్నమాట. అలా మనం అర్థం చేసుకోవాలి. 2వ గుర్తు శంఖారావం. పుల్ల రయల్ కోయిల్ వెள்ளై విళిసెంగిన్ పేరరవం కేటిలయో. పుల్లరయన్ అంటే పక్షులకు రాజైన గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు కోయిలిల్ ఆలయంలో వెள்ளై విళిసెంగు అంటే పూజారి తెల్లని శంఖాన్ని, పేరెరవం పట్టుకొని పెద్దగా చేస్తున్న శంఖానాదం నీకు వినపడడం లేదా, కేటిలయో అంటే వినపడడం లేదా అని క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందామా. ఆలయంలో సుప్రభాత సేవ మొదలైంది, శంఖారావం రోగుతుంది అంటే ఏంటి, ఇది తెల్లవారిందనడానికి తిరుగులేని గుర్తు. నీ నిద్ర ఈ శంఖానాదం కన్నా గొప్పదా అని అడుగుతోందన్నమాట. గరుత్మంతుడు వేదస్వరూపి, ఆయనపై ఉండే స్వామి ఆలయంలోని శంఖధ్వని ప్రణవనాదం అంటే ఓంకారానికి ప్రతీక. వేద ఘోష మొదలైంది, ఇంకనూ లేవవా అని దీని అంతరార్థంగా చెప్పాలి. మొదటి 2 పాదాల వివరణ అయిపోయింది కదా. 3, 4, 5, 6 పాదాలలో మనకి ఏం చెప్తున్నారు అంటే, పిల్లా ఏడుందిరాయ్, ఓ అమ్మాయి ఇకనైనా లేవమ్మా అని ప్రేమగా పిలిచి మనం స్మరించుకోవాల్సిన స్వామి ఎంతటి పరాక్రమవంతుడో గుర్తు చేస్తుంది. ఇక్కడ స్మరించాల్సిన స్వామి యొక్క పరాక్రమాన్ని 3 పరాక్రమాలని మనకి తెలియజేస్తుంది అనమాట. మొదటి పరాక్రమం పూతనా సంహారం, 2వది శకటాసుర భంజనం, 3వది ఆదిశేషునిపై యోగ నిద్ర. ఇప్పుడు మొదటిది పూతనా సంహారం చూద్దాం. పేయ్ ములై నంజుండు. పేయ్ అంటే రాక్షసి. పూతన అనే రాక్షసి తన స్తనాలకు విషం రాసుకొని పాలు ఇచ్చే నెపంతో వస్తే ఆ పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చేసిన వాడు అని చెప్పి ఇక్కడ వివరిస్తుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, పూతనయే ప్రకృతి. ఇది విషం కంటే ప్రమాదకరమైన విషయ సుఖాలనిచ్చి భగవంతుణ్ణి మనం మరిచేటట్లు చేస్తుంది. అహంకార మమకారాలే దాని స్తనాలు. ప్రకృతినే మనం నిజమైన తల్లిగా భావిస్తున్నాం. ఈ అహంకార మమకారాల నుంచి మనం బయటపడాలి అంటే శ్రీకృష్ణుణ్ణి అక్కడ చేరిస్తే ప్రకృతి ప్రభావాన్ని దూరం చేస్తాడనమాట. ఇది ఇక్కడ ఉన్న అంతరార్థం. 2వ పరాక్రమం ఏమని చెప్తుంది? శకటాసుర భంజనం.
కళ్ళచ్చగడం కళక్కళియ కాళ్ళోచ్చి అంటే శకటం అంటే బండి రూపంలో వచ్చిన కపట రాక్షసుడు శకటాసురుణ్ణి తన చిన్ని పాదాలతో ఒక్క తన్ను తన్ని ఆ బండిని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టిన వాడు కాళ్ళొచ్చి అంటే తన్ను తన్ని అని. ఈ శకటాసుర భంజనం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే శకటం మన శరీరం, దీనిని నడిపే చక్రాలు పుణ్యపాపాలు. అవి రెండు ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అందడు. స్వామి పాదం సోకితేనే పుణ్యపాపాలు మనల్ని బాధించవు. చూడండి ఎంత మంచి వివరణ కదా. అసలు ఆయన పాదాలకి చరణం శరణం ప్రపద్యే అంటే చాలు మన పాప సంస్కారాలన్నింటినీ హరిస్తాడు ఆ శ్రీహరి అని చెప్పడమే ఈ శకటాసుర భంజనం యొక్క అంతర్గత సందేశం. మూడవ పరాక్రమం ఏమని గుర్తు చేస్తుంది? ఆదిశేషునిపై యోగ నిద్ర. వెళ్ళత్రవిల్ తుయిల మరింద విత్తినై, ఇంతటి పరాక్రమవంతుడైనా ఏమి ఎరగనట్లు పాల సముద్రంలో, వెళ్ళత్తరవిల్ అంటే పాల సముద్రంలో, అరవిల్ ఆదిశేషునిపై, తుయిల మరింద యోగ నిద్రలో ఉండే ఈ జగత్తుకే విత్తినై విత్తనం వంటివాడు అని చెప్తుంది. ఇక్కడ తాత్విక రహస్యం ఏంటి అంటే ఆయన దుష్టులను శిక్షించడంలో ఎంత కఠినుడో తన భక్తులను రక్షించడంలో అంత సులభుడు. ఆయన లీలలు అపారం. ఆయన పరాక్రమాన్ని, ఆయన సౌలభ్యాన్ని తలుచుకుంటూ లేవమ్మా అని గోదాదేవి ప్రేరేపిస్తుంది. 6, 7, 8 పాదాలలో ఏమని చెప్తున్నారు అంటే కేవలం పక్షులే కాదు, శంఖమే కాదు, మునులు మరియు యోగులు కూడా నిద్రలేచారు. వారేం చేస్తున్నారో విను అంటోంది గోదాదేవి. ఉళ్ళత్తుకొండ్రు మునివరగళం యోగిగళం, పైన చెప్పిన ఆ పరమాత్ముని స్వరూపాన్ని మన హృదయంలో ఉళ్ళత్తు నిలుపుకొని కొండు మునులు యోగులు కూడా మెల్ల ఎళుందు అరియండ్ర పేరరవం, నెమ్మదిగా నిద్రలేచి హరి హరి అని చేస్తున్న ఆ గొప్ప పేరరవం అంటే నామఘోష వినపడడం లేదా అంటుంది. ఉళ్ళం పుగందు కుళిరిందే లోరెంబావాయ్, ఆ హరి నామఘోష మా హృదయంలోనికి ప్రవేశించి మా తాపాన్నంతా పోగొట్టి కుళుందు చల్లబరుస్తోంది. ఆ అనుభవాన్ని నువ్వు కూడా పొందడానికి మాతో కలిసి ఈ వ్రతం చేయడానికి రా అంటుంది. ఇక్కడ పరమార్థం ఏంటి అంటే హరి అనే మాటకు హరించువాడు అని అర్థం. మునులు యోగులు హరి హరి అని స్మరిస్తూ మా పాపాలను హరించు, మా తాపాలను హరించు, మా అజ్ఞానాన్ని హరించు అని ప్రార్థిస్తున్నారు. ఆ నామఘోష విన్నవారి హృదయాలను కూడా చల్లబరుస్తుంది. అటువంటి చల్లని అనుభూతిని వదులుకొని దుప్పటి వేడిలో మునగడం అవసరమా? లేచి రావమ్మా అని గోదాదేవి ప్రేమగా తన చెల్లిని మేల్కొల్పుతుంది. ఇది అద్భుతంగా ఉన్న అంతరార్థం. ఈ 6వ పాసురం తెల్లవారడానికి కేవలం బాహ్య ప్రపంచంలోని శబ్దాలను మాత్రమే కాదు, మన అంతర్ ప్రపంచంలో జరగాల్సిన మార్పును కూడా ఇక్కడ తెలియచేస్తుంది. ఆండాల్ తల్లి గోపికకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. బాలిక అయిన ఆ గోపికను ఏమని గుర్తులు చెప్పి నిద్రలేపింది ఆండాల్ తల్లి పాసురం మొత్తంలో? ఆన్సర్ చెప్పనా? మొదటిది పక్షులు శబ్దం చేస్తున్నాయి, తెల్లవారింది అని చెప్పింది, అదే పుళ్ళుం సిలంబినగాళ్. తర్వాత పుల్లరైన్ కోయిల్ రెండవది, ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఓంకార శబ్దాన్ని గుర్తు చేసింది. మూడవ గుర్తు వెళ్ళైవిళి సంగిన్ పేరరవం, ఆలయంలోని శంఖధ్వనిని గుర్తు చేసింది. 4 పూతనా సంహారం, శకటాసుర వధ చేసిన స్వామిని, ఆదిశేషునిపై పవళించిన స్వామిని హరి హరి అని ధ్యానిస్తూ మునులు యోగులు చేసే ఈ శబ్దాలేవి నీకు వినిపించడం లేదా అని అంటూ మేల్కొల్పింది ఆండ. కాబట్టి పక్షుల్లా మనం భగవద్గుణ గానానికి బయలుదేరాలి. ఆలయ శంఖంలా మన మనస్సు ప్రణవనాదం చేయాలి. మునులు యోగుల్లా హరినామాన్ని స్మరిస్తూ మన తాపాలను చల్లార్చుకోవాలి. ఆండాల్ తల్లి ఈ పాసురం ద్వారా మేల్కొల్పుతున్నది కేవలం గోపికను కాదు, అజ్ఞానం అనే నిద్రలో ఉన్న మనందరినీ. ఆ తల్లి పిలుపును అందుకొని మనము ఈ ధనుర్మాసంలో భక్తి మార్గంలో మేల్కొందాం.
ఇంతటితో తిరుప్పావైలో ఉన్న అర్థము, విశేషార్థము, తాత్విక అర్థాన్ని వివరించడం జరిగింది. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా ఉండే అర్థం ఉంది. వినదలుచుకున్న వాళ్ళు వినండి, లేని వాళ్ళు ఇంతటితో అయిపోయింది. ఎందుకు గోదమ్మ అందరినీ కలుపుకొని తీసుకువెళ్తుంది అన్నదానికి ఇంకొంచెం లోతైన వివరణ చూద్దామా? కృష్ణునికి అందరిపైన ప్రేమ సమానం. వీరికి కూడా స్వామిని చేరాలనే ఆర్తి సమానంగానే ఉంది. అయితే ఎవరికి వారు వేరువేరుగా పోరు. అది నియమం విరుద్ధం. అందరూ కలిసి కృష్ణుణ్ణి చేరాలనేదే నియమం. భగవదనుభవం ఒక వేగం కల జలప్రవాహం వంటిదైతే ఒంటరిగా దిగితే ప్రమాదం. ఆ ఆనందంలో ఉన్మస్తకం కావడమో మైమర్చిపోవడమో జరుగుతూ ఉంటుంది. 10 మందితో అనుభవం పంచుకుంటే వంట పడుతుందన్నమాట. కృష్ణుడు కూడా భక్తులను గూర్చి తెలియచేస్తే ఏమంటారంటే, వారంతా కలిసి పరస్పరం తమ అనుభవాలను తెలుపుకొనుచు తృప్తితో ఆనందించుచున్నారు అంటాడు. అందుచేతనే ఎంతమంది భక్తులు అధికంగా ఉంటారో అంతటి ఆనందం అనుభావ్యమగుతుందని మేల్కొల్పుతున్నారు. కృష్ణ ప్రేమ అందరికీ తీవ్రమే. అయితే కొందరు నిదురించకుండా త్వరపడుతుంటే మరికొందరు కృష్ణుని వద్దకు పోవడం మరిచి నిద్రపోవడం తగినదా అని అనిపిస్తుంది. అదొక రహస్యం. ఏంటి అంటే, భగవంతునిలోని కళ్యాణ గుణాలు భక్తులని పరవశింపచేస్తాయి. కొందరిని నవ్విస్తాయి, కొందరిని ఏడిపిస్తాయి, కొందరిని ఆడిస్తాయి, కొందరిని పరిగెత్తిస్తాయి, మరికొందరు మత్తుగా పడి ఉండేలా చేస్తాయి. అవి స్వామిలోని గుణాల స్వభావమే కానీ వీరి దోషం కాదు. అందువల్ల నిద్రించే వారిని, అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని లేపొచ్చు. అయినా వారి నిద్ర తామస నిద్ర కాదు, మనలాగా సాత్విక నిద్ర. నిద్రలో ఇంద్రియ ప్రవృత్తులన్నీ విడిచి జీవుడు తనలోనున్న పరమాత్మను చేరుతాడు. అదే సుషుప్తి దశ. ఆ దశలో జీవుడు ఆనందపడతా ఉంటాడు. అయితే కర్మవసాన తిరిగి పరమాత్మ నుంచి వీడిపోతూ ఉంటాడు. అప్పుడు మేల్కొని విషయ సుఖాలలోకి పోతూ ఉంటాడు. తను కలిసిన పరమాత్మ జ్ఞాపకం ఉండడు. వీరికి ప్రాపంచిక సుఖాలలో తెలివి ఉంది, పరమాత్మ విషయంలో నిద్ర ఉన్నది అని అర్థం. అలా కాకుండా జ్ఞానుల ప్రవృత్తి దీనికంటే భిన్నంగా ఉంటుంది. వారికి ప్రాపంచిక విషయాలు కనపడవు. లోని పరమాత్మ ఎల్లప్పుడూ వారు చేరి ఉంటారు. అట్టి వారికి పరమాత్మ విషయంలో తెలివి, ప్రాపంచిక విషయంలో నిద్ర ఉంటుంది. నిద్ర అంటే ప్రవృత్తి లేకుండా ఉండడం. జ్ఞానులను లేపడం అంటే వారు అనుభవించే భగవదనుభవాల నుండి బయటకు వచ్చి ఒకసారి మనకు ఆ అనుభవ ఆనందాన్ని ప్రసరింపచేయమనడమే తప్ప కేవలం నిద్ర మేల్కొల్పడం లాంటిది కాదు. వారి చూపు మనలోని చీకట్లను తొలగిస్తుంది, తత్వాన్ని చూపుతుంది. అటువంటి జ్ఞాన దశలోని వారే లోపల పవళించి ఉన్న ఆ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు లేపపోయే 10 మంది గోపికలు. వారి దశ విశేషాలను చూపుతూ అలాంటి నిష్ట కలగచేయడానికి లేచి రమ్మంటోంది మన ఆండాల్. ఆ 10 మందిని లేపడంలో మరి ఒక తాత్విక రహస్యం ఉందండి. తత్వాలు 3 ఉన్నాయని ముముక్షులకు తెలియాలి. పరమాత్మ, జీవుడు, ప్రకృతి. ప్రకృతి మళ్ళీ 8 రకాలుగా ఉంటుంది. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అనే 8 రకాలుగా ఉంటుంది. ఈ 8 రకాల ప్రకృతి ప్లస్ జీవుడు ప్లస్ పరమాత్మ కలిపి మొత్తం 10. ఈ 10 దశా విశేషాలు కలిగిన జ్ఞానులే ఈ 10 మంది గోపికలు. వీరు ఈనాటి నుంచి మేల్కొల్పబడుతూ ఉంటారు. ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. రేపు 7వ పాశ్రంలో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కో మీ గ్రూపుల్లోనో ఫార్వర్డ్ చేయండి. ఇంకొక 10 మంది వినే అవకాశం ఉంటుంది. ఆండాల్ తిరువడిగళే శరణం.